ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే, ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనం మెల్లగా లోపలికి వెళ్తాం. పద. సరే భద్రం బాబు, పదండి. అత్తయ్య, బావేంటి ఇంకా రాలేదు? నేను అదే చూస్తున్నానమ్మా. మెల్లగా. మూసి మూసి. అదిగో అన్నయ్య వచ్చేసాడు. వెంకీ గాడు వచ్చేసాడు రా. వాడు చూశాడనుకో, మనల్ని ముక్కలు చేసి కుక్కలకి పాతి ఇస్తాడు. చిన్నగా పద. ఏంట్రా పరిస్థితి? ఎవరూ లేరే. ఒక్క నిమిషం ఆగు. అమ్మయ్యా, ఎవరు లేరు. పదరా పద. పద్దు గారు, మీరేంటి ఈ టైంలో ఇలా? అన్నయ్య, పద్దు నీకిష్టమైన జున్ను తీసుకుని వచ్చింది. జున్నా? ఏది ఇటువంటి? వావ్. పద్దు గారు, జున్ను కేక పెట్టించేశారండి. టేస్ట్ అద్దిరిపోయింది. మనసు పెట్టి చాలా ఇష్టంగా చేసినట్టుందన్నయ్య. పద్దు గారు ఏం పని చేసినా మనసు పెట్టి ఇష్టంగా చేస్తారు విద్య. నువ్వు పద్దుని బాగా అర్థం చేసుకున్నట్టున్నావు అన్నయ్య. పద్దు గారు కూర్చోండి, భోంచేదురు గాని. లేదండి, నేను వెళ్ళాలి. మళ్ళీ ఆలస్యం అవుతుంది కదా. అవునా అన్నా, పద్దు ఇంట్లో పరిస్థితి తెలిసిందే కదా. నువ్వే తనని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేసిరా. అలాగే అమ్మా. పద్దు గారు, మీరు అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. 2 minutes లో ఫ్రెష్ అయ్యి వస్తాను. సరేనండి. పద్దు గారు, వెళ్దామా? అలాగే అత్తయ్య, వెళ్ళొస్తాను. విద్య, బాయ్. బాయ్ పద్దు.
స్లో మోషన్, అమ్మ జాగ్రత్త. అమ్మా, అన్నయ్యని పద్దుని అలా చూస్తుంటే వాళ్ళ జంట చాలా బాగుంది కదా. చూడముచ్చటగా ఉన్నారు. కానీ వీళ్ళ ప్రయాణం ఏ తీరానికి చేరుతుందో ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంది. ఆయనే చల్లని చూపు చూడాలి వీళ్ళని. పద్దుగారు ఎక్కండి. ఓకేనా? ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో పద్దుగారు చూస్తుంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అవును బావా, నాకీరోజు చాలా బాగుంది. జీవితంలో ఇలాంటి ఎన్నో చిన్న చిన్న ఆనందాల్ని నేను మిస్ అవుతూనే పెరిగాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆ ఇల్లే ప్రపంచం. మా పెద్దమ్మ గీసిన గీతే నా జీవితం. ఇవాళ మొదటిసారి ఆ గీతను దాటి ఓ కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. పర్లేదే, పద్దు మేడం గారికి గీత దాటేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో. నేనుండి బావా. ఏమైంది బావా? ధైర్యం నా నుంచి నీకు రావడం ఏంటి? జీవితం చివరి క్షణంలో అమృతం తాగించి ప్రాణం పోసినట్టు మీరు నన్ను ఆ మినిస్టర్తో పెళ్లి నుంచి కాపాడారు. ఆ క్షణమే నాకు అర్థమైంది, నన్ను కాపాడటానికి కూడా ఆ దేవుడు ఒక రూపాన్ని నా కోసం పంపించాడు అని. మీలా ఈ ధైర్యం నాకు చిన్నప్పటి నుంచి ఎవ్వరూ ఇవ్వలేదు బావా.